ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం, కేవలం మీకు నవ్వించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకో విషయం, త్వరలో మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నా. కానిస్టేబుల్స్, మన ఏరియాలో ఎవడన్నా దొంగతనం చేస్తే అని సెల్లేసి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎస్ సార్. ఎవడెక్కువ దొంగల్ని పట్టుకొస్తే వానికి పెద్ద ఇనాం ఇస్తా. ఓకే సార్. ఈ ఇంట్లో ఎవ్వడు లేడు, హాయిగా సామాన్లు దెంగిపోతా, పోయి అమ్ముకుంటా. యు ఆర్ అండర్ అరెస్ట్. అమ్మ బాబాయ్. పోలీసా? దొంగ మాక్కడే హాయిగా దెంగిపోతే ఎవడు చూడాలనుకున్నావులే. గుద్దా మూసుకొని స్టేషన్ కి నడవు. సార్ నేను దొంగని కాదు సార్, ఏ సామాన్ దెంగిపోలే, ఈ సామాన్లన్నీ నావే. అరే ఓ బట్టేబాజీ బాళకవు, ఒప్పుకొని స్టేషన్ కి నడుస్తే 1st డిగ్రీ, లేకపోతే 3rd డిగ్రీ. చెప్పురా, ఎప్పటిసోని దెంగిపోయే దుకాణం తెరిచినావు? ఇయాలనే దొంగలా మారినా సార్. ఎందుకు బే? గర్ల్ ఫ్రెండ్ పెట్టే ఖర్చులకి నా జీతం సరిపోతలే సార్, అందుకే. అమ్మ బాబాయ్. అరే చూతేగా, గర్ల్ ఫ్రెండ్ కోసం దొంగలా మారుతావా? నువ్వు కూడా మెయింటైన్ చేసి చూడు సార్, అప్పుడు నువ్వు గిట్లా పైసలు సరిపోక లంచకొండిలా మారుతావు. సుల్లిగా నేను లంచకొండిలా మారుతానా? కావాలంటే గర్ల్ ఫ్రెండ్ వదులుకుంటా గాని నీతి న్యాయం ధర్మాన్ని మాత్రం ఎప్పటికీ వదలను. సార్ ఒక డౌట్, నేను దొంగతనం చేస్తాని గంట ముందు నాకే తెలియదు, మరి మీకెట్లా తెలిసింది సార్? అరే సుల్లిగా, ఏ దొంగ ఎడకన్నా వేసాడో మాకు తెలిసిపోతుంది. వీఆర్ వెల్ ట్రైన్డ్ ఆఫీసర్స్. సార్ నా మీద కేసు బుక్ చేయక సార్, ప్లీజ్ సార్, నేను కాలు మొక్తా, లేకపోతే నా ఉన్న డ్యూటీ కూడా దెంగేస్తుంది. సుల్లిగా, ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా, ఇంకోసారి రిపీట్ అయితే 3rd డిగ్రీ ఇస్తా. అరే అతుగా, ఒక 5,000 కావాలరా అర్జెంట్. నా ఆతులు ఎవడైనా కొట్టడేమో కనుక్కో, అమ్మి ఇస్తా. నీ ఆతులు ఎవడు కొంటాడురా? మరి ఇట గుద్ద గడుకోనికి నీళ్ళు లేవంటే నువ్వు వచ్చి షేవింగ్ చేసుకోనికి నీళ్ళు కావాలని అడుగుతున్నావు. అరే అట్లా అనకరా, ఎట్లైనా అరేంజ్ చేయరా ప్లీజ్ రా. ఎందుకు బే సడన్ గా అంత అవసరం ఏమొచ్చింది? మా అయ్య నాకు 5,000 ఇచ్చి పోయి బ్యాంక్ లో డిపాజిట్ చేయమన్నాడు. ఇక దారిలో పోతుంటే ఎవడో సుల్లిగాడు నా పర్సు కొట్టి వడదెంగిండు. సుల్లిగా నిన్ను నా దోశ అని చెప్పుకోనికనే సిగ్గేస్తుంది. ఆతుగా దోస్ గాని ఎవడో చూతేగాడు చేసి పైసలు దెంగిపోయిన అంటే ఎంత అవమానం. అరే మొడ్డగా, ఇప్పుడు పరువు కన్నా పైసలు ముఖ్యం, జర ఎట్లైనా అరేంజ్ చేయబే. సరే నువ్వేం టెన్షన్ పడక్, నీ పైసలు ఎట్లయితే పోయినాయో అట్లానే వస్తాయి. అరే అతుగా, పైసలు అరేంజ్ చేసినావా? ఇగోరా నీ పైసలు, పోయి బ్యాంక్ లో వేసుకో. థ్యాంక్స్ రా, అడగంగానే అరేంజ్ చేసినావు, లేకపోతే మా అయ్య నాకు గుద్దా వల్లెంగుతుండే. అంతేకాదు పార్టీ కోసం కూడా పైసలున్నాయి, పోయి తాదా నడువుర్రి. ఇన్ని పైసలు ఎట్లా అరేంజ్ చేసినావురా? అరే ఎవడన్నా పర్సు తెగిపోయిండు అని కంటానా మొడ్డా, కడుపుకి అన్నం తింటుర్రో పీ తింటుర్రో సుల్లిగాలు. సేమ్ ఇట్లనే నా పర్సు కూడా ఎవడో దెంగిపోయిన మా ఎక్కడేగాడు. ఈ జేబు దొంగల మొడ్డకు బూజువాడా. అరే పోనీరా తిట్టక్. దెంగిపోయిన సుల్లి లేవద్దు, వచ్చే జన్మలో కూడా ఆడు చెక్కగాని లెక్కనే కొట్టాలి. ఏ అబ్బే అని పర్సు దొంగిపోయింది నేనే. చెప్పినే కదా నీ పైసలు ఎట్లా పోయినాయో అట్లానే వస్తాయని, అందుకే పర్సుకి బదులు పర్సు చెల్లంబాడి చేసిన. సుల్లిగా చోరీ చేసినవా? లేకపోతే ఏం చేయాలి, ఎవడిస్తాడు మనకు పైసలు? అలే అతుగా, నాగులో ఒక 50,000 కావాలా, అలెంచాయి. అరే పిత్తు బాడుకోవు, జేబులలో ఎవడు 50,000 ఎట్టుకుని తిరిగాడు బే కొట్టేనికే. పచ్చు కాకపోతే సూట్ కేసు దెంగిపో. సూట్ కేసు కాదు గాని ఎవడైనా గుద్దబోషం ఇట్లా కన్నమేజం. దొంగనా కొడుకుల్లా మాడదామా అయితే? మనం ఏ పని చేసినా సిగ్గుపడకుండా చేయాలి బే, అది దొంగతనమైనా దోపిడీ అయినా. అయితే స్కెచ్ చేసి దెంగిపోదాం. నంబర్ 2, నువ్వు ఇంకో ఒక్క దొంగ కూడా పట్టుకోలే. ఏం వీక్తున్నావు? జాబ్ లో ఉంటావా డిస్మిస్ చేయాలనా? ఇలా ఎట్లైనా పట్టుకుంటా సార్, ప్రామిస్. అరే అతుగా, ఇంట్లో మస్తు పైసలు ఉన్నాయని నా మనీ డిటెక్టర్ మెషిన్ చూపిస్తుందిరా. మంచిగా పెట్టుకున్నావురా మిషను, పోయి దెంగిపోదాం నడు. అరే అతుగా, పైసలు ఈ రూమ్ లో ఉన్నాయంట. నీ మనీ డిటెక్టర్ మిషన్ మస్తుందిరా, ఏ కష్టపడకుండా పైసలు చూపిస్తుంది. చలో, పైసలైతే దెంగిపోయినాను, ఇక పోయి పార్టీ చేసుకుందాం. యు ఆర్ అండర్ అరెస్ట్. అమ్మ బాబాయ్. అరెస్టా? ఎందుకు సార్? ఆ ఇంట్లో జోర్రి పైసలు దెంగిపోయినందుకో. ఈ ముడ్డగానికి ఎట్లా తెలిసిందబ్బా? గుద్దా మోసుకొని జీప్ ఎక్కుర్రి, లేకపోతే గుద్దా వాళ్ళ దగ్గర జీప్ ఎక్కిస్తా. పోలీసులు ఇంత ఫాస్ట్ అయ్యారంటే నమ్మకం కలుగుతలే. చాల్ చాల్, టైం వేస్ట్ చేయకుండా జీప్ ఎక్కో. శభాష్ నంబర్ 2, పట్టుకోక పెద్ద దొంగనే పట్టుకున్నావు. సార్ మేం పెద్ద దొంగలం కాదు సార్, చిన్న దొంగలం. సుల్లిగా, ₹1,00,00,000 దెంగిపోయారు, మీరు చిన్న దొంగలా? సార్ మా గాచారం బాలేక దొంగతనం చేసినాం సార్, మా అందరికి పీకల దాకా అప్పులే ఉన్నాయి. ఎవరికి చెప్తున్నారో నీ కహానీలో? నీకు అప్పులున్నాయా? మొడ్డేం కాదు సార్. మా నాయనమ్మకి సీరియస్ ఉంది, ఆపరేషన్ కి మస్తు పైసలు కావాలి, ఇక దిక్కులేక దొంగతనం చేసినాం సార్.
మా ఎక్కడ ఎన్నిసార్లు చంపుతారా మీ నాయనమ్మని? మా నాయనమ్మ ఆల్రెడీ వచ్చిందని మీకెట్టా తెలుసు సార్? రేయ్, నువ్వు చెడ్డైతే వేసుకున్నావు గాని లోపల ఉన్న నీ ఆతులు గిట్ట లెక్క పెట్టగలుగుతా. చాల్, దొంగతనం నేనే చేయమన్నా చాల్. ఎందుకన్నావు బే? జల్చా చేద్దామని చాల్. ఆ ఇప్పుడు కరెక్ట్ చెప్పిర్రా, జల్సా కోసం చేసిర్రు మీరు. సార్, కావాలంటే అందులో కమిషన్ తీసుకొని మమ్మల్ని వదిలేండి సార్. మా అక్కడే అవేమైనా నీ పైసలా కమిషన్ ఇవ్వనిగా? దెంగిపోయిన పైసలు. సార్, ఇలా మీద ఏ కేసు బుక్ చేయాలి? 420 కేసు బుక్ చేయి. సార్ కేసు బుక్ చేయకు సార్. కావాలంటే అన్ని పైసలు మీరే పెట్టుకోండి. కేసు బుక్ చేస్తే మా లైఫ్ ముడ్డ ఉడుస్తుంది సార్. సుల్లిగా ఈ పైసలు వాళ్ళకి వాపస్ ఇచ్చేస్తా, కానీ పోరలని వదిలేస్తున్నా. ఇంకోసారి చోరీ చేస్తే ముడ్డ ఉడిపేస్తా. దిగాడు. అరే, మనం దొంగతనం చేస్తున్నట్టు పోలీసులకు ఎట్లా తెలిసిందిరా? ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరా వల్ల తెలిసిందనుకుంటారా? కానీ నా డౌట్ ఏంటంటే మన మీద ఎవడు కంప్లైంట్ కూడా ఇయ్యలే, అయినా డైరెక్ట్ గా వచ్చి మనల్ని ఎట్లా పట్టుకుర్రా అని. పోలీసులు బాగా అడ్వాన్స్ అయిపోయలేమోలా. అంత లేదు, నిజంగా అంతే అడ్వాన్స్ ఉంటే ఈ ఒక్క కేసు కూడా పెండింగ్ ఉండేది కాదు. నాకు తెలిసి మన కిస్మత్ ముడ్డ లెక్క ఉంది, అందుకే పట్టుడు పోయినాం. ఓ పని చేద్దాం, ఇవాళ ఇంకో ఇంట్లో చోరీ చేద్దాం. ఈసారి ఎట్లా పట్టుకుంటారో చూద్దాం. వద్దు బే, ఈసారి పట్టుడు పోతే కేసు బుక్ అవుతుంది. టెన్షన్ పడక్ బే, చుట్టుపక్కల పోలీసులు ఉన్నారో లేరో చెక్ చేసినాకనే చోరీ చేద్దాం. అరే అతుగా, ఇంట్లో అండర్ గ్రౌండ్ లో పైసలు ఉన్నాయిరా. ఇంకా మంచిది, చోరీ చేసినాక అట్నుంచటే సీదా డ్రైనేజ్ లోపలికి వెళ్ళి తప్పించుకోవాలి. డ్రైనేజ్ లకి వెళ్ళి పోతే రూట్ అర్థమవుతుందారా? నేను తీసుకుపోతారా నీకెందుకు? ఇగో ఇడికెళ్ళి రైట్ పోయినామనుకో సీదా యూసుఫ్ గుడలనే వెళ్తాం. చూసినావారా ఎట్లా తప్పించుకున్నామో? ఒకసారి ముందు చూడరా మొడ్డగా. యు ఆర్ అండర్ అరెస్ట్. అరే అతుగా, నిన్ననే నీకు వార్నింగ్ ఇచ్చినా, అయినా సుధరించలే. సార్, మేం డ్రైనేజ్లకి వెళ్ళి తప్పించుకున్నా, ఎట్లా పట్టుకుర్రు సార్? మేం చాలా అడ్వాన్స్ బే, మీలాంటి దొంగ నా కొడుకులు పొక్కలా దాచుకున్నా పట్టుకుంటాం. ఈ ఒక్కసారికి వదిలేండి సార్, మళ్ళీ ఎప్పుడు జీవితంలో చోరీ చేయం, ప్రామిస్. లే, కేసు బుక్ చేస్తా, సెంట్రల్ జైల్ కి పంపిస్తా. సార్, జైల్ కి పోతే మా కెరియర్ ఖరాబ్ అవుతా సార్, అర్థం చేసుకోండి. మా అక్కడ నిన్ననే పోనీ వదిలేసిన, కుక్కతో ఒక వంకర అన్నట్టు మళ్ళా అదే పని చేసిర్రు. నిజం చెప్పాలంటే మిమ్మల్ని టెస్ట్ చేయడానికి చేసినాం సార్. ఈసారి ఎట్లా పట్టుకుంటారో చూద్దామని చోరీ చేసినాం సార్. ఇప్పుడు నిజం ఒప్పుకుర్రు. చూడండి బే, నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. నా ముందు తోక ఆడిస్తే తోక కట్ చేస్తా. సారీ సార్, ఇంకెప్పుడు తోక ఆడించం. ఇదే లాస్ట్ ఛాన్స్, ఇంకోసారి రిపీట్ అయితే 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తా. అరే, మన జీవితంలో ఎన్నో గఫ్లాలు చేసినాం గాని ఇంత టఫ్ టైం ఎప్పుడు ఫేస్ చేయలేరా? ముడ్డ, ఇట్లా చోరీ చేసినామో లేదో అట్లా పట్టుకుపోతున్నాం. ఇన్స్పెక్టర్ మంచోడు కాబట్టే 2 సార్లు పట్టుకున్నా కేసు లేకుండా వదిలేసిండు. మొడ్డేం కాదు, చోరీ మనం చేస్తుంటే పైసలు ఆడ దిగిపోతుండు. మంచోడంట మంచోడు. అవులా, నాకు బి అదే డౌట్ వచ్చింది. ఆ చుల్లిగాళ్ళు కేచెందుకు బుక్ చేయాలి అంటే పైసలు వాపస్ చేయాల్సి వచ్చదని. ఒక్కసారి మొడ్డగల మీద ఇన్వెస్టిగేషన్ చేద్దాంరా, అసలు దొంగలను ఎట్లా పట్టుకుంటారో ఇలా ప్లాన్ ఏందో తెలుస్తుంది. అరే అతుగా, పోలీస్ స్టేషన్ ఏంద్రా కనిపిస్తలేదు? మనుషులంటే గాయపడతారు గాని పోలీస్ స్టేషన్ గాయపవుడేంది? అరే ఇలేంద్రా, పోలీస్ స్టేషన్ ని లారీలో పట్టుకొచ్చిర్రు. అలే అతుగా, ఇది నిజం స్టేషన్ కాదులా, సెట్టు. అంటే ఇల్లు కూడా నిజాం పోలీసు కాదు. మనమే దొంగనా కొడుకులు అనుకుంటే వీళ్ళు మనకన్నా పెద్ద దొంగనా కొడుకులు వెళ్ళిర్రు. వీళ్ళని మొడ్డ గుడిపాలరా అతుగా. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు కదా, అదే ఫార్ములా యూజ్ చేస్తా చూడు. అరే అతుగా, మళ్ళొచ్చినవేంద్రా? ఒకసారి నిన్ను చూసిపోదామని వచ్చినా సార్. అరే సుల్లివా, ఇదేమన్నా అత్తారిల్లు అనుకున్నావా? నన్ను నీ పెళ్ళం అనుకున్నావా? గుద్ద మూసుకొని పో, లేకపోతే కేసు బుక్ చేస్తా. అవునా, ఏ సెక్షన్ కింద బుక్ చేస్తావు సార్? 420యా 840యా? పోలీస్. ఒక పోలీస్ ని చూసి ఇంకో పోలీస్ గుద్దంకుతుందేంది? అర్థమైంది, ఇన్స్పెక్టర్ ని నువ్వే పట్టుకొచ్చినావులే. సార్, నాతో నా మస్తు పైసలున్నాయి, వదిలేస్తే నీకు 50% ఇస్తా. 50%? ఎంత ఉంటది? 10 కోట్లు. 10 కోట్లా? అయితే డీల్ ఓకే. సార్, డీలోకే అని ఆ ముడ్డగానే అరెస్ట్ చేయి. అరే అతుగా ముడ్డగా, 10 కోట్లు రావాలంటే ఎన్ని జన్మలెత్తాలి బే? గుద్ద మూసుకుని ఉండు, కావాలంటే నీ కూడా అట్లా 1 crore ఇస్తా. దునియాలో అందరు దొంగనా కొడుకులే. దొంగల దునియారా ఇది, ఇట్లానే ఉంటది ఈడ.
కానీ ఒక డౌట్, మేమే చోరీ చేసినట్టు మీకెట్టా తెలిసింది? మీ తాన మనీ డిటెక్టర్ ఎట్లుందో మా తాన దొంగలను పసిగట్టే డిటెక్టర్ మెషిన్ ఉంది. ఎవడెవడో కన్నం వేస్తే ఆడ మాకు తెలిసిపోతుంది, అట్లా అలా పట్టుకుంటాం. పట్టుకున్నాక అలా తన పైసలు దెంగిపోతారు, మీరు సేఫ్ అయిపోతారు. ఎందుకంటే ఒక దొంగగాడు పోలీస్ స్టేషన్కి పోయి మీ మీద కేసు పెట్టలేడు కదా. వా ఏం ప్లాన్ రా, కష్టం ఒకడు పడితే ఫైదా ఇంకోటి లేపుతుండు. అరే అతుగా ₹1,00,00,000 వచ్చినాయి, పోయి పార్టీ చేసుకుందామా? అరే సుల్లిగా, ఆ దొంగ నా కొడుకు ఇన్స్పెక్టర్ గానీ మొడ్డ గుడిపోయేదాకా నాకు నిద్ర పట్టదు. ఎట్లా గుడుపుతావురా? ఫస్ట్ ఆయన అడ్డకాడికి పోయి మన తానున్న మనీ డిటెక్టర్ మెషిన్ తోని ఆయన పైసలు ఎటున్నాయో కనుక్కోవాలి. అవి దెంగిపోవాలి. దెంగిపోతే ఆయనకి తెలిసిపోతుంది కదరా. తెల్వని మన చేతిలో పైసలు పడితే ఆయనతో ఆట ఆడుకోవచ్చు. అరే అతుగా, ఈ రూమ్ లోనే పైసలు దాబెట్టిర్రాళ్ళు, లేపేయ్. అలే మనం పైసలు దెంగిపోయినా వాళ్ళొచ్చి పట్టుకోలేదిలా. ఎందుకంటే అలా తానున్న దొంగలను కనిపెట్టే డిటెక్టర్ మెషిన్ ని నేనే దెంగిపోయినా కాబట్టి. A few moments later. హలో సార్, ఆ అతుగాడు నా తాను ఉన్న పైసలు దెంగిపోయింది సార్. సుల్లిగా, ఎవర్రానో? ఇంకోసారి ఫోన్ చేస్తే సుల్లి వస్తా, ఫోన్ పెట్టావు. అంతే సార్, పైసలు చేతిలో పడంగానే అందరూ మారిపోతారు. ఫ్రెండ్స్, ఈ దొంగనా కొడుకుల ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకో విషయం, త్వరలో మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నా.